ప్రజా టీవీ తెలుగు న్యూస్. Sir, you are inaugurating the first digital nerve center for Andhra Pradesh, sir. Thank you. Randy. Thank you. Namaskaram. All our government employees trained on a digital model for the first digital nerve center, sir. Okay, offer letter. So the special letter for them for the new job role. They've been working in the health system. They're also going to use technology and other method to take care of the patient. So we're going to special letter after the training and certificates. Everybody is trained fully for 3 months. మీ డిసిగ్నేషన్ ఏంటమ్మా? నా పేరు ఎన్ గంగామణి సార్. నేను ఇంతకుముందు పైపాలెం పిఎస్ లో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను సార్. నేను ఇక్కడ కోఆర్డినేటర్ గా వచ్చినాను సార్. ప్రతి విలేజ్ సెక్రటేరియట్ కి ఒక బిఎస్సి నర్సింగ్ గ్రాడ్యుయేట్ ని మనం తీసుకున్నాం సార్. సిహెచ్ఓ అని, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అని. సో వాళ్ళల్లో కొంతమందిని, అంటే మనం 5000 అయితే కనుక మనం తక్కువ పాపులేషన్ కి ఉన్నారు కాబట్టి కొంతమందిని రీఆర్గనైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాము. వాళ్ళకి ట్రైనింగ్ సైడ్ నుంచి ఇప్పించి. ఇప్పుడు మ్యాన్ పవర్ ఎంతవరకు ఉంది మీకు? వీళ్ళందరినీ కానీ రీఆర్గనైజ్ చేస్తే ఎంతవరకు మ్యాన్ పవర్ ఉంది? సరిపోతుంది? టోటల్ గా మనకి ఎంటైర్ స్టేట్ లో కనుక ఇది చేయాలంటే అప్రాక్సిమేట్ గా ఒక 2000 మెంబర్స్ కావాలి సార్. 1500 to 2000 అడిషనల్ ఈ స్టాండర్డ్స్ ప్రకారం. సో మనకి 10,032 మంది ఉన్నారు సార్ మన సిహెచ్ఓలు. వాళ్ళని ఇప్పుడు రీఆర్గనైజ్ చేస్తే 7500, ఏదైతే మనం విలేజ్ సెక్రటేరియట్స్ లో రీఆర్గనైజ్ చేస్తున్నామో సేమ్ సిస్టమ్ లో 5000 కి ఒక సబ్ సెంటర్ సార్. మనకు ఇప్పుడు 3200 ఉన్నారు ఒక్కొక్క సబ్ సెంటర్ కి. అందుకని వాటిని ఆప్టిమం లెవెల్లో కనుక మనం రీఆర్గనైజ్ చేస్తే ఈ 2000 మెంబర్స్ ని మనం ఇలా ట్రైన్ చేసి ఉపయోగించుకుంటే వర్కౌట్ చేయాలి. మాట్లాడాలి. ఓకే.